శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా కార్తీక మాస శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు కార్తీక మాసంలోని రెండవ రోజు. నిన్నటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. నిన్న బలిపాడ్యమి అంటాము. ఈరోజు యమద్వితీయ. ద్వితీయ అంటే రెండవ రోజు, విధియ. దీన్నే భగిని అస్తభోజనం అంటారు. అంటే సోదరీమణుల చేత వంట చేయించుకొని ఈరోజు భోజనం చేస్తే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. యమగండం నుంచి మనం బయటపడతామని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. దీని గురించి మనం చెప్పుకునే ముందు ఈ కార్తీక మాస దీక్ష ఎలా చేయాలో కొన్ని నియమాలు చూద్దాం. కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకు ప్రాధాన్యత తెలియజేస్తుంది. అన్ని పురాణాల్లో కూడా కార్తీక మాసం ఇటు వైష్ణవులకు అటు శైవులకు కూడా ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మనకు కార్తీక పురాణం చూసినట్టయితే ఒక 15 కథలు శైవ సంబంధమైన కథలు ఉంటాయి, ఒక 15 కథలు విష్ణు సంబంధమైన కథలు ఉంటాయి. ఎక్కడ కూడా వేదంలో కానీ పురాణాల్లో కానీ ఇతిహాసంలో కానీ శివకేశవులకు అభేదము పాటించినట్టుగా ఎక్కడా లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని చెప్పుకున్నాం. అదేవిధంగా తిక్కన ఒక పద్యం చెబుతాడు. శ్రీ అన గౌరినాభరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని కొల్చెడు భక్తజనంబు వైదిక ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్. హరిహరనాథ తత్వం అనే ఒక ప్రత్యేకమైనటువంటి మతాన్ని ప్రారంభించి శివకేశవులకు అభేదాన్ని నిరూపించాడు ఆయన. అట్లాగే కార్తీక మాసం అనగానే మనం చాలామంది శైవ సంబంధం అనుకుంటారు, కానీ విష్ణుదేవుడికి కూడా సమప్రాధాన్యత ఉంది. పైగా కార్తీక మాసాధిపతి కార్తీక దామోదరుడు అంటే విష్ణువే. దామోదరము అనే పేరు ఆకాశానికి కూడా ఉంది. ఆకాశం విష్ణు స్వరూపం. విష్ణువు అంటే సర్వము వ్యాపించి ఉండువాడు. సర్వము వ్యాపించి ఉండినదంటే ఆకాశం. అందుకే దేవాలయాల్లో ఆకాశ దీపం పెడతారు. విష్ణుదేవుడికి ఒక దీపం పెడతారు రోజు సాయంత్రం, ఆకాశ దీపం అంటారు దాన్ని. కాబట్టి ఇద్దరికి కూడా సమప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా అభిషేకాదులు మాత్రము శివుడికి చెప్పబడ్డాయి. కాబట్టి ఏ దేవుణ్ణైనా మనం స్మరించవచ్చు. అయితే కార్తీక మాసంలో మాత్రం ప్రత్యేకంగా ఈ ఇద్దరి దేవుళ్ళనే మనం స్మరించాలి. ఏ దీక్షకైనా కూడా 5 నియమాలు ఉంటాయి. పంచనియమం దీక్ష. పంచనియమాలతో కూడింది ఏ దీక్ష కూడా. మామూలుగా ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు, లేదా భవానీ దీక్ష తీసుకుంటుంటారు, శివదీక్ష తీసుకుంటూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక 5 నియమాలు మాత్రం పాటించాలి. దాంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఒకటి కార్తీక దీక్ష కూడా అంతే. ప్రాతకాలేన అభ్యంగన స్నాత్వ. ప్రాతకాలంలో లేచి అభ్యంగన స్నానం చేయాలి.
అభ్యంగనం అంటే తలస్నానం. అంటే తలకు కొంచెం నూనె రాసుకొని మొదటి రోజు తలస్నానం చేయాలి. అంటే బ్రహ్మకాలంలో లేవాలి. అంటే సుమారు 4 నుంచి 6 మధ్య. సరే, ప్రత్యేకంగా ఏంటంటే సూర్యోదయానికి ముందు 45 నిమిషాల సమయాన్ని బ్రహ్మకాలం అంటాము. ఆ సమయంలో లేచి ముఖ ప్రక్షాళనము, స్నానాధికాలు పూర్తి చేసుకొని, రెండవ నియమం ఏంటంటే దీపారాధనం కృత్వా దీపం పెట్టాలి. కార్తీక మాసంలో నెల రోజులు పెట్టే ఒక దీపాన్ని ఏమంటారంటే కార్తీక దామోదర దీపము అంటారు దాన్ని, లేదా కార్తీక దీపం. అది ప్రతిరోజు పెట్టాల్సిందే. ఒక దీపాన్ని మనం ప్రతిరోజు పెట్టాలి, దాన్ని కార్తీక దీపం. అభ్యంగన స్నానము, దీపారాధన 2 నియమాలు ఉన్నాయి. మూడవది ఏమిటంటే జపం. దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. అంటే ఈ కార్తీక దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్నా మనసులో మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి, లేదా ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. శివభక్తులైతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విష్ణు భక్తులైతే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. దాన్నే జపం అంటాం. ఇది తప్పదు. ఏ దీక్షనైనా ఉన్నవాళ్ళు ఇది చేయాల్సింది. స్నానం, దీపం, జపం, ఉపవాసం. 4వది ఉపవాస దీక్ష. కార్తీక మాసంలో చేసే ఉపవాసము 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేమిటంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం, లేదా రాత్రికి భోజనం చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉండటం. ఈ 2 రకాలు కాకుండా 3వ ఉపవాసం ఉంది, దాన్ని నక్తం అంటారు. నక్తం ఉపవాస దీక్ష. నక్తం అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అంటే చంద్రోదయం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేస్తారు. అంటే దాదాపు 12 గంటల ఉపవాసాన్ని మనం నక్త ఉపవాసం అంటారు. దాదాపు కార్తీక దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసేటటువంటి దీక్ష. కానీ మన ఆరోగ్యాన్ని అనుసరించి, శరీరం సహకరించే విధానాన్ని అనుసరించి మనం ఏదో ఒక ఉపవాసాన్ని మనం స్వీకరించవచ్చు. 5వది ఏంటంటే దానం. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక దానం చేయాలి. ముఖ్యంగా సాధారణంగా మనం చేసే దానం ఏంటంటే అన్నదానం. అన్నదానం, దీపదానం, సాలగ్రామ దానం, వస్త్రదానం, ఛత్రదానం, ఇట్లా మనకు కొన్ని దానాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అంటే దశదానాలని వేరే ఉన్నాయి. దశదానాల్లో కొన్ని లేవు. కార్తీక మాసంలో చేసే దానాలు కొంచెం వేరుగా చెప్పబడ్డాయి. ఈ దానాలు మనం చేసుకోవచ్చు. అన్నదానం, అన్న సమారాధన, అది చేయవచ్చు. లేదా వస్త్రదానం, పేదవారికి వస్త్రాలు, లేకపోతే దేవతా విగ్రహాలకు వస్త్రాలు సమర్పించటం, లేదా బ్రాహ్మణులకు వస్త్రాలు ఇవ్వటం, లేదా బ్రాహ్మణులకు స్వయంపాక దానం, అంటే భోజనాధికాలకు కావలసినటువంటి సంభారాలన్నీ కూడా దానం చేసుకోవటం. ఇట్లా ఈ 5 నియమాలు తప్పకుండా పాటించాలి. స్నానం, దీపం, జపం, ఉపవాసం, దానం. ఇవి సక్రమంగా నిర్వర్తిస్తేనే ఏ దీక్ష అయినా పూర్తి అవుతుంది. ఇంకా వేరు దీక్షలకు వేరు నియమాలు చెప్పబడ్డాయి. అవి కొన్ని అనుసరిస్తారు, కొన్ని అనుసరించరు. కానీ ఈ 5 మాత్రం ఈ పంచలక్షణాలతో కూడి ఉన్నది దీక్ష. ఇది తప్పకుండా మనం చేయాలి. నిన్నటి నుంచి మనం ఈ కార్తీక దీక్షను మనం స్వీకరించాం. ఈరోజు యమవిధియ ప్రాధాన్యత గురించి మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం.
పూర్వము యమధర్మరాజుకు ఒక చెల్లెలు ఉండేది, యమున. యముడు, యమున. అయితే చాలా కాలము అన్నా చెల్లెళ్ళు కలుసుకోలేదట. అంటే ఇప్పటి కాలంలో మాదిరిగానే అప్పుడు కూడా యముడు చాలా బిజీగా ఉన్నాడు. దాదాపు యమున కూడా చాలా బిజీగా ఉంది. చాలా సంవత్సరాలు అవుతుంది చెల్లెల్ని కలవక, లేదా అన్నగారిని కలవక. ఒకరోజు చెల్లెలు వర్తమానం పంపిస్తుంది, అన్న ఒక్కరోజు తీరిక తీసుకొని మా ఇంటికి వచ్చేసి మా యొక్క విందును ఆరగించి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి ఒక వర్తమానాన్ని పంపిస్తుంది. సరే, యముడు కొద్ది రోజుల తర్వాత వస్తానమ్మా అని చెప్పేసి ఆ తీరిక చూసుకొని వెళ్తాడు. ఆ వెళ్ళిన రోజే యమ విధియ, ఈరోజు అనమాట. కార్తీక మాసంలో 2వ రోజు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్నగారికి కావలసినటువంటి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా స్వయంగా వంట చేసి అన్నగారికి పెడుతుంది. ఆ విధంగా భోజనం చేసిన తర్వాత చాలా సంతుష్టుడైపోతాడు, చాలా ఆనందపడతాడు. చెల్లెలి చేత భోజనం ఎన్ని సంవత్సరాలైందో. ఆ విధంగా భోజనం చేసి తగిన కానుకలను, చీరే సారెలను యమునకు సమర్పిస్తాడు. సమర్పించి, అమ్మ, ఈ రోజున ఎవరైతే సోదరీమణుల చేత వంట చేయించుకొని భోజనం చేస్తారో అట్టి సోదరీమణులకు, అట్టి సోదరులకు యమగండము ఉండకపోవుగాక అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా ఆచరించేటటువంటి భగిని అస్త భోజనం. భగిని అంటే చెల్లెలు లేదా అక్క. అస్త అంటే స్వయంగా తన చేతులతో వండిన భోజనము ఈరోజు చేయటమే భగిని అస్త భోజనం. తప్పకుండా చెల్లెళ్ళు, అక్కలు ఉన్నవాళ్ళు, వాళ్ళు వర్తమానం పంపించినా పంపించకపోయినా సోదరులే వెళ్ళవచ్చు. ఈ ఒక్క పూట వారింట్లో భోజనం చేసి వారు తగిన కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నగారి దీవెనలు తీసుకొని, అట్లాగే అన్న నీకు యమగండం నుంచి కాపాడబడుదుగాక అని చెప్పేసి వారిని మనం సోదరీమణులుగా దీవించి వచ్చేసినా సరిపోతుంది. ఒకవేళ వారు సంతృప్తి చెంది ఏదైనా మనకు ఇచ్చినట్టయితే అవి తీసుకొని మనం రావచ్చు. కాబట్టి తప్పకుండా ఉన్నవారందరూ కూడా ఈ రోజున సోదరీమణులందరూ కూడా కలుసుకొని స్వయంగా వంట చేసుకొని భోజనం చేయడం వల్ల కలిగే ఆనందము చాలా సంతృప్తినిస్తుంది. అదేవిధంగా ఈరోజు చేసేటువంటి దీపారాధన, ఈరోజు మనం 2 దీపాలని మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఒకటి మామూలుగా రోజు పెట్టే కార్తీక దీపం, కార్తీక దామోదర దీపం. మన ఇంట్లో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ప్రకారమే ఆ దీపం పెట్టవచ్చు. సరే, సాధారణంగా మట్టి ప్రమిదలు మనం కార్తీక మాసంలో వాడతాము కాబట్టి మట్టి ప్రమిదలే శ్రేష్టం, ఇత్తడి వాటికన్నా, వెండి వాటికన్నా. అసలు వెండి ప్రమిదల్లో మనం దీపాలు పెట్టడానికి లేదు. వెండి ప్రమిదల్లో దీపం దానం చేయవచ్చు. దీపదానం వెండి ప్రమిదే వాడతాము తప్ప మనం ఇంటి ముందు పెట్టుకునేది కానీ, తులసి కోట దగ్గర పెట్టేవి కానీ వెండి పెట్టకూడదు. మట్టి ప్రమిదలు చాలా శ్రేష్టమైనది. ఒక మట్టి ప్రమిదలో మనం దీపం వెలిగించి దాని కింద ఏదైనా ఒక ఆకేసి, పంచపల్లవాలు అంటారు, ఈ 5 రకాల ఆకులు ఏదో ఒక ఆకు వేసి దాని కింద ఆకు వేసి మనం తులసి కోట దగ్గర కానీ, లేదా మన దీపారాధన చేసుకునేటువంటి దేవుని గూళ్ళో కానీ మనం పెట్టుకోవచ్చు. 2వ దీపం ఏంటంటే దీన్ని యమదీపం అంటారు. ఈరోజు మృత్యుంజయత్వము అంటే ఈరోజు పెట్టే దక్షిణముఖంగా పెట్టే దీపం వల్ల యముడు మన జోలికి రాకుండా ఉంటాడట. ఆ విధంగా మనం యమదీపాన్ని 1, 2 దీపాలు వెలిగించుకొని ఈ 5 నియమాలను పాటిస్తూ ఈ నెలంతా కూడా, అంటే కొంతమంది పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు దీక్ష చేసేవారు ఉన్నారు. కొంతమంది అమావాస్య వరకు 30 రోజులు దీక్ష చేసేవారు ఉన్నారు. ఏ విధంగా చేసిన నియమాల్ని అనుసరిస్తూ మన
భక్తి ప్రపత్తులను చాటుకుంటూ అంటే మనోనైర్మల్యేన మనసులో ఏ భావము లేకుండా భక్తి భావంతో చేసే ప్రతి పూజ తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ఈ దీక్ష అంతా కూడా ఫలించాలని మీ కోరికలు తీరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ని ఆదరించండి. శుభం భూయాత్.